హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒక పెద్ద మెసేజ్. ఫ్రెండ్స్, తప్పులుంటే ముందు క్షమించండి. తను ఎవరు? అన్వేష. తన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను పేరు పెద్దగా అంతగా ఎవరు పేర్లు చూడను పెద్దగా. మొన్నెందుకు మా బాబు అంటున్నాడు ఇతను ఏదో మాట అనేసాడు, సో దానివల్ల తనకి ఇప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడని. ఎవరు అంటే అదే శ్రీకాకుళం తను ఉన్నాడు కదా, సౌక అనుకున్నా. ఓహో వాడే. తనకి చూసినప్పుడు నేను అనుకున్నా, అంటే చాలా కష్టపడుతున్నాడు కదా, చాలా పైకి ఎదిగాడు. అంటే ఇప్పుడు మన సైడు విజయనగరం డిస్ట్రిక్ట్ సైడు, ఇంకా శ్రీకాకుళం సైడు ఎవరైనా ఇప్పుడు కళ్యాణ్ పడాలా గెలిచిన మన అంతా అక్కడ సైడ్ ఉన్న వాళ్ళంతా వచ్చేస్తారు. ఎందుకు మన వాళ్ళు మన సైడ్ వాడు అని చెప్పి ఎదిగాడు. ఇంకా యుఎస్ ఇవన్నీ వెళ్ళి చాలా వీడియోస్ పెడుతున్నారని చెప్పి చాలామంది కుర్రోళ్ళు యూత్ వాడికి ఫాలోవర్స్ అయ్యారు, ఇంకా సబ్స్క్రైబర్స్ చేసుకొని మెసేజ్లు కామెంట్లు అన్నీ పెడుతున్నారు. తను కూడా చాలా చక్కగా నిలబెట్టుకోవాల్సింది. అనవసరంగా తను అసలు ఏమైందో తెలీదు, ఊరికనే ఎన్ని మాటలు విసిరేశారు. ఎందుకు అసలు విసిరాలా? గరికపాటి గారు ఎవరు? తను ఒక హిస్టరీలో నిల్చునే మనిషి. ఇంకా ఈ యూట్యూబర్స్ అంతా ఏంటంటే ఒక ఛానల్ పెట్టుకొని ఏదో మెసేజ్లో వీడియోలో పెట్టుకొని సక్సెస్ అవుతున్న వాళ్ళు. కానీ గరికపాటి గారు అలా కాదు. ఒక అంటే రేపు అనే రోజుల్లో తన హిస్టరీలో చరిత్రలో ఉండిపోతారు ఆయన. అంత ఆయన అంటే ఆయన వల్ల ఒక్కరికో ఇద్దరికో కాదు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆయన యొక్క మెసేజ్కి ఫాలో అవుతున్నారు. ఇంకా ఆయన ఒక చెప్పిన ప్రతి పనుల్లోనూ కూడా వాళ్ళు వింటున్నారు. చాలామంది ట్రోల్ చేస్తారు ఆయనకి, కానీ అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఆయనకి. కామెడీగా ట్రోల్ చేస్తే అది అలాగే ఇంకా అలాగ బయటికి వెళ్తుంది ఆయనది. అమెరికాలోని అన్నిట్లో, లండన్లో ఎక్కడ చూసినా ఆయనది అలాగా ముందుకు వెళ్తుంది. కానీ తన వల్ల తనకే ప్రాబ్లం రాలేదు. ఒక్క మాట చెప్పిన, ఇప్పుడు దీని ఉన్నాడంటే కామెడీ వల్ల లేకపోతే వీడియోలు పెట్టో తను సక్సెస్ అయ్యారు. తనది వేరే లైన్. కానీ గరికపాటి గారు చాలా కష్టమైన లైన్ అతనిది. సనాతన ధర్మానికి సంబంధించి ఆయన చెప్పే పనులు, ఆయన చెప్పే చరిత్రలు ఒక్కొక్కటి ఎంతోమంది గుండెలకి హద్దుకునేలా ఉంటాయి ఆయన మాటలు. ఒకరోజు ఒక వీడియోలో చెప్పారు ఆయన, అది చాలామంది ఇప్పటికీ ఫాలో చేస్తున్నారు. చిన్నది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ ఈ రోజుల్లో కొత్తిమీర కట్టలేనమ్మా, ఎవరు జుత్తు జడేసుకొని పువ్వులు పెట్టుకోవట్లేదంటే, ఆ తర్వాత నేను చూసాను చాలామంది జడలు వేసుకొని పువ్వులు పెట్టుకొని చేశారు. అంటే ఆయన చెప్పిన మెసేజ్ చాలామంది ఫాలో చేస్తున్నారు. పిల్లలు కూడా ఆయన మాట వింటారు. ఎంతో గురువు గారు అని చెప్పానికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మరి ఈ అన్వేషణుడికి వీడికి ఏ నోట్ దోలు వచ్చిందో, ఎందుకు మాట ఇసిరిసాడు. ఎంత పెద్ద మాట అన్నాడు ఫ్రెండ్స్ తను. ఇది హిందీ సినిమా ఉంది కదా, అది జప్నాంలో, ఆ సినిమాలోనే శుద్ధీకరణ చేస్తారు. అలా పోలీసులు వాడు తెచ్చి ఇండియా తెచ్చి శుద్ధీకరణ చేసి పంపించేస్తే అప్పుడు వాడు తెలుస్తుంది. అంత మాట అంటాడా గరికపాటి గారికి? అసలు ఇప్పుడు నేను దీనికి రియాక్ట్ అయ్యి మెసేజ్ వీడియో ఎందుకు పెట్టానంటే, మనందరూ ఆయనకి ఫాలోవర్స్. ఆయన ఒక మెసేజ్ మనం ఫాలో అవుతున్నాము, ఆయనకు ఒక గురువు గారిలా చూస్తున్నాం. కాబట్టి మనము చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అలా అన్నాడని కోపం రగిలిపోతుంటుంది, గుండె మండిపోతుంది వాడి మీద. కానీ ఏం చేయలేం, చేయాల్సిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, గరికపాటి గారు ఆయన ఎప్పుడు కింద పడరు. ఇంకా ఈ మెసేజ్కి ఆయన టెన్షన్ కూడా అవ్వరు, చాలా కూల్గా ఉంటారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎప్పుడు టెన్షన్ అవ్వరు, కూల్గానే ఉంటారు. దానికి కూడా నేను కారణం చెప్తాను. ఇప్పుడు వాడికి టెన్షన్, అందుకే లేనిపోయిన వీడియోలు అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు నేను అది చెప్పాను, ఒకప్పుడు నేను ఇది చేశాను, అది చూశాను అని చూపించుకుంటాను. కానీ గరికపాటి గారు చూపించక్కర్లే. ఆయన ఒక మెసేజ్లు అందరికీ తెలుసు, అందరూ ఫాలో చేశారు కాబట్టి ఆయన చూపించక్కర్లే. అయితే ఒక్కటేంటంటే ఇక్కడ గరికపాటి గారికి ఇంకా ముందు అడిగేస్తారు. ఆయన ఒక ఏదైతే ఉందో వీడియోలు ఏవైతే ఉన్నావో ఇంకా ముందుకి సాగుతాయి దీనివల్ల. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఇటువంటి వాళ్ళు ముందుకు వెళ్తారు. అర్థమవుతుందా? ముందుకు ఎవరైనా తగాదు చేసిన వాళ్ళు, సరైన వాళ్ళు ఉంటే అప్పుడు సరైన పోటీ ఇవ్వడానికి ఈయనకు ఒక మంచి టాపిక్ దొరుకుతుంది. ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన ఉంటుండగానే అందరికీ అదృష్టం కలగదు. ఈయన ఉంటుండగానే అలాంటివి చెప్పాడంటే
ఈయన వెనకతల ఫాలోవర్స్ ఎన్ని మాటలు అన్నారు, అడిగి ఎలా చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది ఆయన ఒక్క కళ్ళతో ఆయన చూస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు నిన్నటి వరకు మహాత్మా గాంధీకి ఎన్నో ఎవరేమన్నా కూడా అని చెప్తాను, ఒకవేళ ఫాలోవర్స్ వచ్చి అలాగనొద్దు చెయ్యొద్దు అని చెప్పినా కూడా వినడానికి మహాత్మా గాంధీ లేరు. సో ఇప్పుడు ఈయన ఉన్నారు కాబట్టి ఈయన ఇవన్నీ చూస్తారు కాబట్టి ఈయన తెలుసుకుంటారు, ఇంతమంది ఫాలోవర్స్ నా కోసం తిడుతున్నారు, చెప్తున్నారు, వాడిని ఎదిరిస్తున్నారు అని చెప్పి ఆయనకు ఒక మనశ్శాంతిగా ఉంటుంది. కానీ ఆయనకి ఎప్పుడు టెన్షన్తో బాధతో ఆయనకి బాధపడరు. ఆయన చాలా కూల్గానే ఉంటారు, కూల్గా ఉండాలి కూడాను. అలానే నేనేం మెసేజ్ ఇవ్వట్లేదు, ఆయన దగ్గర పాదధూళికి సరిపోయినంత పిల్లలు మేమందరం శిష్యులు అంటలో. సో ఏదో ఆయనకి ఆ మెసేజ్ ఆయనకి అలాంటి మాటలు అన్నాడు కాబట్టి, కోపంలో అన్నాడు కాబట్టి. ఇప్పుడు అన్వేష్ అన్నాడు ఎంతో కష్టపడి పైకి ఎదిగాడు. ఫ్రెండ్స్, ఒక్కొక్క మెట్టు ఎంతో కష్టపడి పైకెక్కిన వాళ్ళు దయచేసి ఎప్పుడు కూడా అనుకుతో ఓర్పుతో ఉండాలి. ఏ రోజు కూడా నోటిదో లెక్కో నోరు జారిపోయి ఒక్క మాట అనేస్తే మళ్ళీ ఆ పాతాళంకే అంచేస్తారు. అందుకే తనది ఒక్క మెసేజ్ వల్ల మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపెడతాను. అయినా కూడా నిరూపించుకుంటున్నాడు, నేనున్నాను, నేను మంచోడును, నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడంట. నాకు దేవుడు కల్లో వచ్చాడని చెప్తున్నాడంట. అంటే చాలామందికి పొగరు పెరిగిపోతుందిలేండి. ఎప్పుడైతే కొంచెం సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పెరిగిపోతారో బాగా, అప్పుడు వాళ్ళకి తలతెక్కు పెరిగిపోతుంది. అదే తగ్గేదే లేదని చెప్పి వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు. అది చాలా తప్పు. మరి అలాగైతే చూసుకుంటే గరికపాటి గారు ఆయన ఏమైనా నేను తగ్గేదే లేదనుకుని ఉన్నారా? లేదే. ఆయన ఫాలోవర్స్ ఎంత వస్తున్నారు, ఏటి వస్తున్నారు అని దాన్ని పట్టించుకోరు. ఇంకొక మెసేజ్ ఆయన ఇచ్చారు వీడియో, ఆ వీడియో కూడా నాకు చాలా నచ్చింది. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర గుమ్మంలో లక్ష్మీదేవి ఫోటో ఉంటే పాతకాలం నుంచి నేను చూసొచ్చాను, లక్ష్మీదేవి ఎదురుగా ఉంటే వెళ్ళిపోతుంది అని అంటారు. అయితే గరికపాటి గారి ఇంటికి ఒకరు వచ్చారట, వచ్చి అన్నారంట, అదేటండి ఇలాగ మీరు లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా పెట్టారు, ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అంటే గరికపాటి గారు అన్నారట, వెళ్ళిపోని, ఎదుటోళ్ళు బాధలో ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినంత లక్ష్మీదేవి ఇచ్చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని, వాళ్ళకి కూడా చాలా కష్టాలు ఉన్నవి, వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు ఎదిగితే నేను ఆనందిస్తానని చెప్పి ఆయన మెసేజ్ ఇచ్చారు. ఈ మాట నేను కూడా అంటే చాలా మటుకు నేను ఫాలో చేస్తుంటాను. ఎందుకంటే ఎదుటోళ్ళు బాగుండాలని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఎదుటోళ్ళు బాధలో ఉంటే మాత్రం తట్టుకోలేను. అంతేకాదు ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఏవైనా ఒక మాటలనే ముందు కొంచెం అనుకువ ఓర్పు సహనంతో ఆలోచించి ఒక 5 నిమిషాల గురించి ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు, నేను చాలాసార్లు చెప్పాను, 5 నిమిషాలు కూడా మనం మాట్లాడేటప్పుడు మన నుంచి వాళ్ళు విషాన్ని తీసుకోకూడదు, చేదుని తీసుకోకూడదు. అంటే ఏవేవో మాట్లాడేసి మనం వాళ్ళకి మనసుని బాధ పెట్టకూడదు. ఆ మనసు బాధ పెట్టడం వల్ల ఏటవుతుందంటే వాళ్ళు ఒక్క రోజు కాదు, 1 వీక్ కాదు, 1 మంత్ కాదు, వాళ్ళ జీవితాంతం మైండ్లో ఉండిపోతుంది అన్నమాట. పలానోళ్ళు నాతో ఈ మాట అన్నారు, ఎందుకన్నారు, దేనికన్నారు అని నిద్ర పట్టదు, తలనొప్పి, బీపీ, టెన్షన్ అన్నీ పెరుగుతాయి. అందుకే మనం ఆలోచించి ఆచి తూచి అడుగేస్తే ఇటువంటి సమస్యలు ఎవరికి రావనే. ఇంకా గరికపాటి గారికి నమస్కరిస్తూ, మీరు ఎక్కడున్నా కూల్గా ఉండాలా, మీరు చల్లంగా ఉండాలని చెప్పి